28వ అధ్యాయం 18, 19 వచనాలు. అయితే దేవుడు వారి యొద్దకు వచ్చి, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందు భూమి మీద సర్వాధికారము, ఆమేన్, హల్లెలూయా. చాలా ఎక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఆల్రెడీ పరలోకంలో అధికారాన్ని పొందుకున్నాడు. భూమి మీద ఇప్పుడు అధికారాన్ని పొందుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఏ స్థితిలో చేసి ఈ పరిస్థితికి వచ్చాడు అంటే, దేవుని సన్నిధిలో అణిగి మణిగి తన జీవితాన్ని నడిపించబడిన స్థితి. ఆయన నోట ఏ మాట లేదు, కపటం, దూషింపబడ్డాడు, అయినా తన జీవితం నడిపించబడది. బదులు దూషింపకుండా నడిపించబడ్డాడు. తీర్పు తీర్చు దేవునికి తను తాను తగ్గించుకొని అప్పగించుకున్నాడంట. ఇక్కడ అంటున్నమాట, సిలువ మరణము పొందినంత విధేయతను చూపించాడు అంటుంది. సిలువ మరణం పొందినంత విధేయత ఎందుకు? తన ప్రాణాన్ని ద్వేషించుకున్న పరిస్థితి. దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టి గుడారంలోనికి నువ్వు వచ్చి ఉన్నావు. గుడారంలో నిలిచి ఉండి అణిగి మణిగిన స్థితిని బట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధాకరమైన పరిస్థితులు వచ్చినా, దూషణలే కలిగిన ఏ పరిస్థితులు నిన్ను ఎవరు ఏ నిందల చేత నిన్ను స్థితిని బట్టి నడిపించబడిన స్థితిలో ఉన్నా, ఇక వారు నిందలేస్తున్నారు, నేను ఆ సన్నిధికి వెళ్ళను. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎవరు ఏ స్థితిలో ఏదో మాట్లాడారని నీ జీవితంలో వెనకకి తిరగొద్దు. గుడారములో నువ్వు నిలిచి ఉండు. ఆమేన్. ఆ గుడారంలో నీవు నిలిచి ఉంటేనే నీకు విస్తారమైన దీవెనలు, ఆ గుడారంలో నువ్వు నిలిచి ఉంటేనే నీ జీవితంలో ఆశీర్వాదం. ఒకటి, ఎక్కడున్నావు? 2, నీ తమ్ముడు నీ సహోదరుడేది. 3, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తాము? 4, నీ పేరేమిటి? నీ పేరేమిటి? గత శనివారం చెప్పిన మాటలే జ్ఞాపకం చేసుకుంటే, ఎవరితో పోరాడి గెలిచాడు? దేవుని దూతతో పోరాడి గెలిచాడు. ఇప్పుడు ఆ దేవుని దూతతో పోరాడి గెలిచిన వాడి జీవితంలో ఎక్కడ ఉంది? గుడారంలో ఉంది. ఇప్పుడు ఆ గుడారంలో ఉన్న స్థితిని బట్టి ఇప్పుడు ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ పేరేమిటి? పేరు ఎందుకు అడిగాడు అంటే, ఇంతకుముందు మోసకరమైన స్థితిలో ఉన్న పేరు ఉంది కదా, మోసగాడని పేరు ఒకటి ఉంది కదా. అది మనం ఇంతకుముందు చెప్పుకున్న మాటలు, సొలొమోను గారికి 4 పేర్లు ఉన్నట్లు. మామూలుగా లోకల రీతిలో మనుషుల యొక్క జీవితాల్లో నడిపించబడుతున్న బట్టి, అంటే వ్యక్తిగత ఒక పేరు ఉంటుంది, అలాగే వాళ్ళు నడిపించబడిన నరకం బట్టి ఒక పేరు వస్తుంది. ఇప్పుడు యాకోబు నడిపించబడిన నరకను బట్టి ఆ యొక్క యాకోబుకి ఏ పేరు ఉందంటే, మోసగాడు. నీ పేరేమిటి అని అడుగుతున్నాడు. అప్పుడు ఆ పేరు చూద్దాడేమో అనుకున్నాడు. కానీ ఆ యొక్క వ్యక్తి నా పేరు యాకోబు అంటున్నాడు. యాకోబు అనగా ఆ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడైతే యాకోబు అని కరెక్ట్గా తన జీవితంలో పేరు చెప్పాడో, ఆ మోసకరమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆ యొక్క మోసకరమైన స్థితిలోంచి తన జీవితాన్ని అప్పగించుకున్నాడో, ఆ స్థితిలో బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క వ్యక్తిగతమైన దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క బుద్ధిని, ఆ యొక్క వ్యక్తి తన స్థితిని బట్టి ఏ పరిస్థితిలో ఉన్నాడో తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. కనుకని ఇప్పుడు అంటున్నాడు, నీ పేరు ఇశ్రాయేలే. ఆమేన్, హల్లెలూయా. గొప్పగా ఆశీర్వదించాడు. ఒక ఉన్నతమైన స్థితిలో ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఎందుకు ఈ స్థితి కలిగింది అంటే, గుడారములో మొర్రపెట్టిన మొర్ర. దేవుని యొక్క గుడారములోనికి వచ్చి తన జీవితంలో దేవుని సన్నిధిలో తన యొక్క ప్రవక్తను దేవుని ఎదుట ఒప్పుకున్న స్థితి.
తనను ఒక ఉన్నతమైన స్థితిలోనికి నిలబెట్టుకుంటూ ఇశ్రాయేలే అనే పేరును పొందుకున్న వాడిగా మార్చబడ్డాడు. దేవుడు నీకు ఇచ్చిన పేర్లను బట్టి కూడా ఉన్నాయి. రక్షణ పొందక ముందు ఒక పేరు ఉంది, రక్షణ పొందిన తర్వాత ఒక పేరు ఉంది. కానీ మన జీవితాల్లో ఏం చేయబడతాయి అంటే రక్షణ పొందుకున్న పేర్లు పిలవట్లా, ఆ పేర్లన్నీ మర్చిపోతున్నారు. మరి ఎందుకు ఆ మహత్కరమైన జీవితాల్లో ఉంటారు ఏంది? దేవుడు తాగిన ఆ యొక్క మనకి ఇచ్చిన ఆ యొక్క పేరు ఎక్కడన్నా ఏం చేస్తున్నావు? హల్లెలూయా. ఇది నీ నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటిదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా
ఇంకొక 5 నిమిషాలు పెడతాను. దేవుని సన్నిధిలోకి వచ్చిన జీవితాలలో దేవుడు మాట్లాడుతున్న మాటలను బట్టి ఎంతగా మన జీవితాలు నడిపించబడుతున్నాయి. గుడారములో నిలిచి ఉంటున్న నీ స్థితిని బట్టి దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వెక్కడున్నావు, నీ సహోదరుడేడి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు, నీ పేరు ఏమిటి, పొందుకున్న పేరుని బట్టి నువ్వు నడిపించబడుతున్న స్థితి ఉన్నదా? పొందుకున్న పేరుని బట్టి నీ జీవితం జీవించుతున్న పరిస్థితి ఉన్నదా? రక్షణ పొందుకున్న నీ స్థితిని బట్టి ఆ పేరు పెట్టి పిలుచుకుంటున్నావా, పిలిపించుకుంటున్నావా? మేము అప్పుడప్పుడు మా పేర్లు పిలిచినా బట్టి అయినా మళ్ళీ ఆ పేర్లు కాదులేని దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళకి పెట్టిన పేర్లు మాత్రం గుర్తు వస్తూ ఉంటాయి. ఆ పేర్లు మనం చాలా దేవుడు మనకిచ్చిన తర్వాత ఆ పేరు రేపు దేవుడు ఆ పేరు అక్కడ పెట్టి పిలుస్తాడు. అంటున్నమాట కదా, పాట పాడతారు కదా, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలుచు ఆ శుభవేళ. మరి ఆయన పిలిచి పిలుపుని బట్టి ఆయన పిలిచిన ఆ యొక్క మనకిచ్చిన దేవుని సన్నిధిలోకి వచ్చి రక్షణ పొందుకొని ఆ పేరుని పిలిపించుకోలేని పరిస్థితిలో ఉన్నావు ఆయన. మరి దేవుడు నీకు ఇచ్చిన ఆ పేరుని బట్టి నీ పేరు ఏమిటంటే నీ పేరు ఏంటది? లోకంలో పేరు ఏదో ప్యాంటమ్మ కాదు, దేవుడు ఇచ్చిన పేరు దీవెనమ్మ, ఆశీర్వాదమ్మ, ఇవి ఉన్నాయి కదా. పిలిచిన పేర్లను బట్టి దేవుడి సన్నిధిలో ఆ పేరుకు తగినట్లు జీవితం జీవించాలి. ఆ పేరు దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేమిటి? లోకంలో పేరు పెట్టి పిలుచుకుంటున్నావేమో. అంతకుముందు మోసకరమైన స్థితిలో నడిపించబడిన యాకోబు యొక్క జీవితం మోసగానే. కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిలో తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళడానికి కారణం ఏమిటంటే తన జీవితం నడిపించబడిన స్థితిని బట్టి అక్కడున్న ప్రదేశం అంతటా ఆశీర్వాదించబడింది. దానికి కారణం తన నడక, తను నడిపించబడిన నడకను బట్టి తన యొక్క జీవితంలో పేరు యాకోబు అని పేరు పిలుచుకున్న స్థితిని బట్టి ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి జీవితంలో వ్యక్తిగతమైన స్థితిని బట్టి దేవుని ఎదుట తన పేరును ఒప్పుకుంటున్న స్థితిలో ఉన్నాడు. అక్కడ ఏ ప్రదేశంలో ఉన్నప్పుడు అక్కడ అంటున్న మాట ఏమిటంటే అక్కడ కలిగిన కళను బట్టి అక్కడ కూడా ఇది దేవుని మందిరమే కదా. అంటే ఇతని యొక్క ఏ పరిస్థితుల్లో ఉండబడంటే ఒక గుడారములో నుంచి పిలువబడిన స్థితిలో నడిపించబడిన స్థితి. గుడారములకు వచ్చిన జీవితము ఏం చేయబడాలంటే దేవుడిని విడిచిపెట్టకుండా మొరపెట్టే స్థితిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో పెట్టిన మొరను బట్టి నీ పేరు విశ్వాసి అనే పేరు ఉండాలి, కానీ పిశాచి అనే పేరు రాకూడదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వచ్చిన నీ జీవితమును బట్టి దేవుని యొక్క సన్నిధిలో పిలువబడుతున్న పిలుపును బట్టి ఆ పిలుపును నీ పేరును బట్టి తగిన పేరుని స్థితిని బట్టి ఆ పేరులో ప్రార్థన పరుడే కానీ ప్రార్థన లేదనే పరిస్థితి రాకూడదు. ఆమేన్. దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితమును బట్టి నడిపించబడుతున్న స్థితిని బట్టి దేవునిలోనికి నడిపించబడుతున్న స్థితిని బట్టి నమ్మకమైన వాడు అనే పేరు ఉండాలి, కానీ నమ్మకస్తుడు కాదని పేరు రాకూడదు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితమును బట్టి దేవుని సన్నిధిలో పరిచారకుడే కానీ పనికిరాడు అని చెప్పుకునే మాట రాకూడదు. అయిపోయిందా? పరిచారకుడు మంచి పరిచారకుడు అని దేవుని పనులు దేవుని వినయక విషయంలో ఆసక్తి చేత నింపబడేవాడేనే కానీ పేరు రావాలి, కానీ అతడు ఎలాంటి స్థితిలో వాడు పని చేసేవాడు కాదు అని పేరు మాత్రం రాకూడదు. రాట్లా? హల్లెలూయా. ఏంది చేయరా? ఏంది దేవుడి పని చేయరా? దేవుని పరిచయం చేయరా? రావట్లేదని మరి నాకు బాగానే వచ్చినాయి అన్ని పేర్లు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందుకున్నవాడే అని పేరు ఉండాలి, కానీ శాపగ్రస్తుడు అనే పేరు నీకు ఉండకూడదు.
హల్లెలూయా పరంగా. దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితం బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క వాక్యానుసారంగా జీవించేవాడని పేరు నీకు ఉండాలి, కానీ వాక్యములు విడిచిపెట్టేవాడని పేరు నీకు ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితం బట్టి నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు అనే పేరు నీకు ఉండాలి, కానీ నీచుడు, అసహ్యుడు, అపవిత్రుడు అనే పేరు నీకు ఉండకూడదు. హల్లెలూయా. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక.